అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 3 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అను గురించి శాంతి టీంకి చెబుతూ ఉంటుంది. ఏమో అనుకున్నా అను అక్క ఇంత రెబెల్? ఆశ్చర్యంగా అడిగాడు కిషోర్. రెబెల్ కాదు, మా ఫైర్ బ్రాండ్ అది. అంత ధైర్యం తెగింపు ఉన్న మన సాంప్రదాయాలకు, ఆచారాలకు, ప్రేమకి, పెళ్ళికి అది చాలా విలువనిస్తుంది. అదే తన జీవితంని మార్చేసింది. తర్వాత ఏం జరిగింది అడిగాడు రవి. అను ఎవరినైనా ప్రేమించిందా? అసలు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అను అడిగాడు జాన్. శాంతి, పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అనేది నాకు తెలియదు, కానీ ప్రేమ గురించి. రవి, శాంతి మాకు చెప్పు ప్లీజ్. మాకు తెలియడం వల్ల అనుకి ఏ ప్రాబ్లం రాదు. అండ్ నువ్వు మాకు చెప్పినట్లు అనుకు కూడా తెలియనివ్వం. ఇట్స్ అవర్ ప్రామిస్. ప్లీజ్ చెప్పు. శాంతి, సరే చెప్తాను. అను ప్రేమించింది అనాలో, క్యారెక్టర్ అంటూ విలువ ఇచ్చి తప్పు చేసింది అనాలో నాకు తెలియదు. కానీ ఆ రోజు అది తీసుకున్న నిర్ణయం తప్పు అని ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. శాంతికి ముందు తెలియనివి తర్వాత తెలిసి అసలు ఏం జరిగిందంటే, అను తండ్రి అను చిన్నప్పుడే ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. అను కాలేజీలో చేసిన అల్లరి తెలిసిన తర్వాత అను ఇంటర్ చదువు పూర్తి కాగానే పెళ్లి చేసేయాలి అనుకున్నారు అను తల్లి కస్తూరి. కానీ అందుకు అను ఒప్పుకోలేదు. ఇంకా చదువుకుంటాను అని అమ్మ కస్తూరి గారిని ఒప్పించింది. కస్తూరి గారు తనకి ఒక కండిషన్ పెట్టారు, ఎవరిని ప్రేమించకూడదు అని. అను ఆ కండిషన్కి ఒప్పుకుంది. కొన్ని పరిస్థితుల వల్ల శాంతి చదువు ఆగిపోయింది. తన్మయి, సౌజన్య డిగ్రీలో జాయిన్ అయ్యారు. అను ఇంజనీరింగ్లో జాయిన్ అయింది. ఆ కాలేజ్లో కూడా అను వీడియో చూసి అబ్బాయిలెవరూ తన దగ్గర లవ్ టాపిక్ తెచ్చేవారు కాదు. కానీ అను అంటే చాలా ఇష్టపడేవారు. అలానే 1 సంవత్సరం గడిచింది. అను కాలేజ్ ఫస్ట్ వచ్చింది. అయినా అల్లరి మాత్రం చాలా చేసేది. అను శాంతి పేరెంట్స్తో మాట్లాడి శాంతిని కాలేజ్లో జాయిన్ చేసింది. ఇప్పుడు శాంతి అనుకి జూనియర్. కాలేజ్లో అను ఎప్పుడు ఒక అబ్బాయితో గొడవ పడేది. ఆ అబ్బాయి పేరు కార్తీ. కార్తీ మాస్గా ఉంటాడు. చదువులో పూర్. ఫస్ట్ ఇయర్లో 4 బ్యాక్లాగ్స్. క్యాస్ట్ అంటే పిచ్చి. ఎప్పుడు వేరే క్యాస్ట్ అబ్బాయిలతో గొడవలు పడేవాడు. కొంతమంది అమ్మాయిలకి కార్తీ అంటే క్రష్ ఉండేది. కానీ కాలేజీ మొత్తానికి ఒక విషయం తెలుసు, కార్తీ అనుని ప్రేమిస్తున్నాడు అని. ఒకరోజు శాంతి కళ్ళ ముందే అను, కార్తీ గొడవ పడ్డారు. అతి కష్టం మీద ఇద్దరిని విడదీసి కార్తీ ఫ్రెండ్స్ కార్తీని, అనుని శాంతి దూరంగా తీసుకెళ్లారు. అప్పుడే జరిగింది అంతా శాంతికి చెప్తుంది అను. శాంతి, ఏమైందే, ఎప్పుడు వాడితో గొడవ పడతావు? నేను ఈ కాలేజ్కి వచ్చి 6 months అయింది. ఇప్పటికీ మీరు 12 times కొట్టుకోవడం చూశాను. అయినా వాడు ఎంత మూర్ఖుడో తెలుసు కదా నీకు? అను, తెలుసు శాంతి. అందుకే వాడి మూర్ఖత్వం దూరం చేయాలని చూస్తున్నా. శాంతి, అర్థం కాలేదు. అను, అసలేం జరిగిందంటే, అను ఇంజనీరింగ్ జాయిన్ అయిన 2 monthsకి కార్తీ అదే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. అను కాలేజ్లో ఉండే ఒక లెక్చరర్ గారి PhD కోసం బుక్స్ రిఫర్ చేస్తూ ఉండేది. అలా ఆయన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉండేవారు. కార్తీ కూడా ఆ లెక్చరర్ దగ్గర జాయిన్ అయ్యాడు. క్లాసెస్ అయిపోయాక లెక్చరర్ దగ్గర బుక్స్ రిఫర్ చేసి కాలేజీ క్యాంటీన్లో కాసేపు టైం స్పెండ్ చేసేవారు స్టూడెంట్స్. అప్పుడే అనుకి కార్తీక్కి ఫ్రెండ్షిప్ కుదిరింది. చనువుగా మాట్లాడుకునేవారు. ఒకరోజు అనుకి తెలిసింది ఎవరో అబ్బాయి తనని ప్రేమిస్తున్నాడు అని. క్లాస్ అంతా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని. ఇంకేముంది, ఫైర్ బ్రాండ్ అనుకి కోపం వచ్చింది. ఆ అబ్బాయి కార్తీ అనుకొని వెళ్ళి చెడామడా కార్తీని తిట్టేసింది. కార్తీతో మాట్లాడడం మానేసింది. తర్వాత తన ఫ్రెండ్ ద్వారా తెలిసింది అది కార్తీ కాదు, గణేష్ అని. కార్తీకి సారీ చెప్పాలి, కానీ అంతకన్నా ముందు గణేష్ సంగతి చూడాలనుకుంది.
కానీ అప్పటికే గణేష్ వాళ్ళ ఫాదర్కి సీరియస్గా ఉండడంతో చదువు మానేసి వెళ్ళిపోయాడు అని తెలిసింది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ గణేష్ చదువు మధ్యలో ఆగిపోయిందని ఫీల్ అయింది అను. ముందు కార్తీకి సారీ చెప్పాలి అని వెళ్ళి కార్తీకి సారీ చెప్పింది. కానీ కార్తీ ఎక్స్క్యూజ్ చేయలేదు. అను ఎన్నోసార్లు సారీ చెప్పింది కానీ కార్తీ తన మాట వినిపించుకోలేదు. రోజులు గడిచిపోతూ ఉండగా న్యూ ఇయర్ వచ్చింది. కాలేజ్కి స్టూడెంట్స్ ఎక్కువగా రాలేదు. లెక్చరర్ అర్జెంట్ బుక్స్ రిఫర్ చేయాలి అనడంతో లెక్చరర్ స్టడీ రూమ్కి వెళ్ళింది అను. అప్పటికి అక్కడ కార్తీ ఉన్నాడు. అను కార్తీ మాట్లాడుకోకుండా బుక్స్ రిఫర్ చేస్తున్నారు. లెక్చరర్ పని ఉంది వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. అను కార్తీ ఇద్దరే మిగిలారు రూమ్లో. ఈసారి ఎలాగైనా కార్తీని కన్విన్స్ చేయాలనుకుంది అను. సారీ కార్తీ, ప్లీజ్. ఎన్నిసార్లు సారీ చెప్పినా నువ్వు ఎక్స్క్యూజ్ చేయకపోతే నాకు చాలా గిల్టీగా ఉంది. నాకు విషయం తెలిసే టైంకి నిన్ను తిట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ. కార్తీ సైలెంట్గా ఉంటాడు. అను, ఇంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోకపోతే నేను ఏం చేయలేను. బాయ్. వెళ్ళిపోతున్న అనుని చేయి పట్టుకొని వెనక్కి బలంగా లాగుతాడు కార్తీ. ఆ ఫోర్స్కి అను గోడకి అతుక్కుంటుంది. వెనుకకి తిరిగేసరికి కార్తీ తన ఎదురుగా నిలబడతాడు. ఒకరి గుండె చప్పుళ్ళు ఒకరికి వినిపిస్తుంటాయి. అనుకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. కార్తీ అనుకి దూరం జరుగుతాడు. కార్తీ కోపంగా, ఎవరు చెప్పారు నేను నిన్ను లవ్ చేయడం లేదు అని? ఫస్ట్ టైం నిన్ను చూడగానే నీకు పడిపోయాను. ఆ గణేష్ గాడు నిన్ను లవ్ చేస్తున్నాడు అని తెలిసినా నేను ఫీల్ కాలేదు. ఎందుకంటే ఈ కాలేజ్లో ఎంతమంది అబ్బాయిలకి నువ్వంటే క్రష్, అది నీకు తెలుసు. కానీ నువ్వు ఎవరిని చూడవు. అందుకే అందరిలా కాకుండా ముందు నీకు దగ్గర కావాలని లెక్చరర్ దగ్గర జాయిన్ అయ్యాను. ఆ గణేష్ గారి మ్యాటర్ తెలిసి నువ్వు నన్ను తిట్టినా ఫీల్ అవ్వలేదు. కానీ నువ్వు సారీ చెప్పిన ప్రతిసారి నన్ను లవ్ చేసింది నువ్వు అనుకొని నేను నిన్ను తిట్టాను. నువ్వు అలా చేయవు అనే దానివి చూడు, అందుకు నాకు కోపం వచ్చేది. నా ప్రేమ నీకు ఎందుకు తెలియలేదో నాకు అర్థం కాలేదు. ఇన్ని రోజుల నుండి నన్ను చూస్తున్నావు. నా ప్రేమ నీకు ఎందుకు తెలియలేదు? నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమ, ఇష్టం, కోరిక అన్నీ. అక్కడ ఏం జరుగుతుందో, కార్తీ ఏం చెప్తున్నాడో అర్థం కావడానికి అనుకి టైం పట్టింది. ఇంతలో కార్తీ అను దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అను కోపంగా కార్తీ చెంప మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి జరిగిన దానికి మనశ్శాంతిగా ఉండలేకపోయింది అను. కార్తీ ప్రేమిస్తున్నాను అని చెప్పిన దానికన్నా తనని తాకాడు అనేది అనుని చాలా డిస్టర్బ్ చేసింది. కార్తీ ప్రేమను ఒప్పుకోలేకపోయింది. ఆ రోజు నుంచి కార్తీ నుంచి తప్పించుకొని తిరిగేది. ఒకరోజు కాలేజ్ కంప్లీట్ అయి ఇంటికి వెళ్తుంటే లెక్చరర్ రమ్మన్నారు అని ఫ్రెండ్ చెప్పడంతో లెక్చరర్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే స్టూడెంట్స్ చాలామంది వెళ్ళిపోయారు. కాలేజ్ ఖాళీగా ఉంది. అను వెళ్తుంటే తన చేయి పట్టుకొని ఎవరో లాగారు. వెనక్కి చూస్తే కార్తీ ఒక చెట్టు చాటు నిలబెట్టాడు అనుని. అను వెళ్ళబోతుంటే చేతులు అడ్డుపెట్టాడు. కోపంతో చేతుల నుండి తప్పించుకోవాలని చూసింది. ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటే నిన్ను వదిలేస్తాను ప్లీజ్ అనడంతో కామ్గా నిలబడింది. కార్తీ సారీ అండ్ థ్యాంక్ యూ అను దేనికి? కార్తీ నీ చేయి పట్టుకున్నందుకు, ముద్దు పెట్టుకున్నందుకు సారీ. అను సరే నేను వెళ్తాను ఇంకా. కార్తీ ఆగు, థ్యాంక్స్ ఎందుకో కూడా చెప్పని. అను సరే తొందరగా చెప్పు. కార్తీ నన్ను కొట్టినందుకు థ్యాంక్స్. అను వాట్, కొడితే థ్యాంక్స్ చెప్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? అప్పటిదాకా తగ్గి మాట్లాడిన కార్తీ రూట్ మార్చాడు. కార్తీ పిచ్చి కాదే, నీ మీద నా ప్రేమ కన్ఫర్మ్ అయింది. అను ఏంటి? కార్తీ అవునే నా రాక్షసి, నేను ముద్దు పెట్టగానే అసలైన తెలుగింటి అమ్మాయిలా చాచి కొట్టావు చూడు, అప్పుడు నచ్చేసావే నాకు. అను అంటే? కార్తీ పరాయి మగవాడు తాకితే
ఇంతలా రియాక్ట్ అయ్యావంటే అసలు సిసలైన అమ్మాయివే నువ్వు. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండేది నా లవ్ మీద. కానీ నువ్వు కొట్టిన దెబ్బతో 100% నీకు పడిపోయాను. ఇప్పుడు చెప్తున్నా, నీ మీద నాకు ఉన్నది ఇష్టం కాదు, కోరిక కాదు, నిజమైన ప్రేమ. అను మనసులో. కర్మకాలి కొట్టాను వీణ్ణి. వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు. దేవుడా కాపాడు ప్లీజ్. కార్తీ ఏంటి నా పెళ్ళామా, ఏం ఆలోచిస్తున్నావు? అను పెళ్ళామా? కార్తీ నేను అలాగే ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు, నేనే నీ మొగుడిని అని. అను మనసులో. ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్తున్నాను. కార్తీ ఆగు, ఈరోజు స్పెషల్ ఏంటి? అను ఏంటి? కార్తీ ప్రేమికుల రోజు. అను మనసులో. నా కర్మకి ఇదొకటి ఏడ్చిందా ఈరోజు? ఏం చేస్తాడో ఏంటో అయితే. కార్తీ ఐ లవ్ యూ. అను అప్పటికే చెమటలు పట్టేశాయి. గుటకలు మింగుతూ నేను వెళ్ళాలి అని చెప్తుంది అను. కార్తీ ఏంటి గిఫ్ట్ తీసుకోకుండా వెళ్ళిపోతావా? ఆ రోజు కోపంలో నీ పెదవుల మీద ఇవ్వాల్సిన ముద్దు నీ బుగ్గ మీద ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఊ అంటే అక్కడే ఇస్తాను, ఏమంటావు? అను కోపంగా. ఆ రోజు నేను కూడా టెన్షన్లో చెప్పుతో కొట్టాల్సింది చేతితో కొట్టాను. ఇప్పుడు నువ్వు తప్పుకోకపోతే అదే చేస్తాను. కార్తీ ఒక్క సెకండ్ షాక్ అయ్యాడు. ఈ గ్యాప్లో కార్తీని తప్పించుకొని అను వెళ్ళిపోయింది. అను శాంతి ఏమైంది, ఏం మాట్లాడడం లేదేంటి? శాంతి భుజాల మీద చేయి వేసి కదిపింది అను. శాంతి ఏం మాట్లాడనే, నువ్వు ఏం చెప్తున్నావో వింటుంటే ఏం అర్థం కావడం లేదు. సంవత్సరంలో ఇంత జరిగిందా? అను మన జీవితంలో మార్పు రావడానికి సంవత్సరాలు, నెలలు, రోజులు అవసరం లేదు శాంతి, ఒక్క నిమిషం చాలు. కానీ ఇక్కడ జీవితం కాలం మీద కాకుండా వచ్చిన మార్పు మీద ఆధారపడి ఉంటుంది. ఒక మంచి మార్పు మనిషిని మహాత్ముడిని చేస్తుంది, ఒక చెడు మార్పు మహాత్ముడిని సైతం మృగంని చేస్తుంది. అను కానీ నా జీవితంలో ఈ మార్పు మంచిదో చెడ్డదో తెలియడం లేదు. శాంతి మరి కార్తీతో ఈ గొడవలు ఏంటి? అను నా నిర్ణయం. శాంతి ఏంటది? అను ఒక అమ్మాయిని తాకి ముద్దు పెట్టుకునే హక్కు భర్తకు మాత్రమే ఉంటుంది. పెళ్ళికి ముందు ప్రేమించిన వాడితో రొమాన్స్ చేసి ఇంకెవరినో పెళ్లి చేసుకొని లైఫ్ అంతా నొప్పి ఏ ఆడపిల్లకి ఉండకూడదు. ఎందుకంటే అది నరకం. నాకు ఆ నరకం వద్దు. అందుకే వాడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు కదా, అందుకే వాడినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. శాంతి ఏం మాట్లాడుతున్నావు? ఆ కార్తీని పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? అను సైలెంట్గా ఉంటుంది. శాంతి మీ ఇద్దరి మధ్య జరిగింది ఘోరం నేరం కాదు, పైగా అందులో నీ తప్పు అస్సలు లేదు. శాంతి నీకు తెలుసు కదా వాడికి క్యాస్ట్ పిచ్చి, రోజు కాలేజ్లో గొడవలు చేస్తాడు, చదువు లేదు, అలాంటి వెధవని ఛ. అను అన్నీ తెలుసు, అందుకే వాడిని మార్చాలి అనుకుంటున్నా. అందుకే వాడు గొడవకి వెళ్తున్నాడు అని తెలియగానే అక్కడికి వెళ్ళకుండా నేను గొడవ పెట్టుకుంటాను. ఇంకా చదువు గురించి నెమ్మదిగా మారుస్తాను కార్తీని. శాంతి ఇదంతా అటుంచు, మీ అమ్మ ఒప్పుకుంటారా? నువ్వు లవ్ చేయను అని అమ్మకి మాటిచ్చావు గుర్తుందా? అను గుర్తుంది, కానీ నేను కార్తీని లవ్ చేయడం లేదు కదా. శాంతి ప్రేమ లేకుండా వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఏంటి? అను జరిగిన తప్పు సరిచేసుకోవడం కోసం. శాంతి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నిజమైన ప్రేమ పొందేలోగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. అను ప్లీజ్ శాంతి ఇంకా ఈ టాపిక్ వదిలేయి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా అని నీకు చెప్పాను, ఇంకా ఎవరికి తెలియనివ్వకు ప్లీజ్. షాక్తో తన వైపు చూస్తున్న టీంని చూసింది శాంతి. ఏంటి చేయి పట్టుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు అని వాడిని పెళ్లి చేసుకోవాలనుకుందా? ఈ టైప్ అమ్మాయిలు కూడా ఉన్నారా భూమి మీద? ఇంకా ఏ కాలంలో ఉంది? అడిగాడు కిషోర్. శాంతి అదే కదా, అంత ధైర్యం ఉన్నాను ఒక మామూలు అమ్మాయి కన్నా దారుణంగా ఆలోచించింది. దాని నిర్ణయానికి తిట్టాలో క్యారెక్టర్ని చూసి మెచ్చుకోవాలో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కిషోర్ రే రవి, అప్పుడు అనుని పిచ్చిది అంటే నా మీద సీరియస్ అయ్యావు, ఇప్పుడు విన్నావా?
అది దాని పిచ్చి డెసిషన్స్. రవి: ఒరేయ్ నువ్వాగు. శాంతి: తర్వాత ఏమైంది? కిషోర్: అవును చెప్పు శాంతి. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.